ఇప్పుడు నిజం చెప్పు. అత్తయ్య, అది నేను... నోర్మయ్. నా కొడుకెక్కడా? నా కోడలెక్కడా? చంద్ర ఎక్కడా? ఎవరు ఫోన్ లెక్కరేంటి? ఏం కుట్ర చేసావే? చెప్పు. నాకేం తెలుసు అత్తయ్య, నేనేం చేయలేదు. మాట్లాడకు. ఆ మారుతీరావే పిల్లల్ని కిడ్నాప్ చేయించాడు. ఈ విషయం నీకు తెలియకుండా ఉంటుందా? ఇప్పటి వరకు నీ ఆగడాలు చాలా భరించానే. అది పిల్లల కిడ్నాప్ వరకు వెళ్తే సహించేది లేదసలా. ఇక నిన్ను ఈ ఇంట్లో భరించే ఓపిక కూడా నాకు లేదే. యశ్ సింధు వచ్చాక ఈ రోజు నిన్ను పోలీసులకు అప్పచెప్తాను. మెడపట్టి బయటకు గెంటిస్తాను. క్షణం కూడా ఆలోచించకుండా బయటకు గెంటిస్తాను. సిద్ధంగా ఉండు. నానమ్మ, అమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మ సింధు, నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను. మీరంతా ఎక్కడున్నారు అసలు? అత్తయ్య, సింధు, గొంతేంటమ్మా అలా ఉంది? అసలు ఎక్కడున్నారు మీరు? చెప్పు సింధు, నాకు చాలా కంగారుగా ఉందమ్మా. అత్తయ్య, మేము హాస్పిటల్లో ఉన్నాం. డాక్టర్ కండిషన్ చాలా సీరియస్ గా ఉందని చెప్తున్నారు అత్తయ్య. సీరియసా? ఎవరికి సింధు? అమ్మా, యశ్ కత్తయ్య. యష్కా, ఏమైంది? ముందు మీరు హాస్పిటల్కి రండి అత్తయ్య. నాకు చాలా కంగారుగా ఉంది. సింధు, నువ్వు కంగారు పడకమ్మా. నేను వెంటనే బయలుదేరుతున్నాను. అవును, మీ మావయ్య ఎక్కడా? ఆయన కూడా ఫోన్ ఎత్తడం లేదు. మావయ్య ఏంటత్తయ్యా? మావయ్య ఇంట్లో కదా ఉండాలి. లేదమ్మా, మీరు వెళ్ళిన కొద్దిసేపటికే ఆయన కూడా కంగారుగా ఇంట్లో నుండి వెళ్లారు. మీ దగ్గరికే వచ్చుంటారేమో అనుకున్నాను. లేదత్తయ్యా, మావయ్య ఇక్కడికి రాలేదు. యష్కి సీరియస్గా ఉంటే హాస్పిటల్కి తీసుకొచ్చాను అత్తయ్య. మీరు వెంటనే బయలుదేరి రండి అత్తయ్య. సరేనమ్మా, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. యష్ని హాస్పిటల్లో జాయిన్ చేసిందంట అత్తయ్య. సింధు కంగారు పడుతుంది. నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. అయ్యో భగవంతుడా, ప్రాణాపాయం ఏమీ లేదు కదా?
తన గొంతు వింటేనే భయంగా ఉంది అత్తయ్య. నేను వెళ్ళి కాల్ చేస్తాను. చంద్ర ఇంటికి వస్తే నాకు కాల్ చేయమని చెప్పండి. అంటే చంద్ర అక్కడ లేడన్నమాట. ఆయన అక్కడికి వెళ్ళలేదంట అత్తయ్య. ఎక్కడికి వెళ్ళారో. నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను అత్తయ్య. జాగ్రత్తమ్మా. మీరేం కంగారు పడకండి, అందరూ క్షేమంగా వస్తారు. మీరొచ్చినట్టే. మీరు కాసేపు రెస్ట్ తీసుకుందరు గాని పదండి, నేనున్నాను కదా, భయం లేదు. మావయ్య ఎక్కడికొస్తే సింధు ఎందుకు రాలేదని అబద్ధం చెప్పింది? దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇంట్లో ఎవ్వరూ లేరు. ఇప్పుడే బంగారం ఎక్కడుందో వెతకాలి. తేజా, తేజా! దేవుడా, మా అత్త ఈ పాటికి హాస్పిటల్కి వస్తూ ఉంటారు. తను అడిగే ప్రశ్నలకి ఏమని సమాధానం చెప్పాలి? మావయ్య గురించి నిజం తెలిస్తే తను భరించలేరు. సింధు గారు, చెప్పండి డాక్టర్. చంద్ర గారికి సర్జరీ చేయాలి. మీరు దాని గురించి ఆలోచించకండి డాక్టర్. ఎంత ఖర్చైనా పర్వాలేదు. మా మావయ్య మాకు దక్కితే చాలు. నేను ఆలోచించేది ఖర్చు గురించి కాదు, పేషెంట్ కండిషన్ గురించి. ఏమైంది డాక్టర్? మీకు ఆల్రెడీ చెప్పాను. ఆయన ఉన్న పరిస్థితికి చాలా రిస్క్ చేసి సర్జరీకి వెళ్తున్నాం. డాక్టర్, ఇది మీరు రిస్క్ అనుకోండి, ఇంకేమైనా అనుకోండి. మీరిప్పుడు కాపాడాల్సింది ఒక్క ప్రాణాన్ని కాదు, 2 ప్రాణాలని. మీరు బెడ్ మీద ఉన్న మా మావయ్య కండిషన్ని మాత్రమే చూస్తున్నారు, కానీ ఆ ఊపిరి మీద మరొక ప్రాణం ముడిపడి ఉంది. అదే మా అత్తయ్య. వాళ్ళ శరీరాలు 2 అయినా ప్రాణం మాత్రం ఒక్కటే డాక్టర్. ఆయనకి జ్వరం వస్తేనే మా అత్తయ్య నీరసించిపోతారు. అలాంటిది ఎంత ప్రమాదం జరిగిందని తనకి తెలిస్తే, ఆయన ప్రాణాలకి ముప్పు ఉందని తెలిస్తే తన గుండె ఆగిపోతుంది డాక్టర్. తనకేదన్నా అయితే మా వాళ్ళు తట్టుకోలేరు. మీరు మీ బెస్ట్ ఇవ్వండి డాక్టర్. మా కుటుంబం ప్రాణాలన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నేను నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. నర్స్, చెప్పండి సార్. ఫార్మాలిటీస్ అని పూర్తి చేసి మేడం చేత సంతకం పెట్టించండి. ఓకే సార్. అమ్మా సింధు. కాదు మేడం. సారీ అమ్మా, నా కోడలు అనుకున్నాను. ఇట్స్ ఓకే మేడం, ఇది బాగా చదివి సంతకం పెట్టండి. మీరు రిస్క్ తీసుకొని సర్జరీకి రెడీ అయ్యారు. ఒకవేళ పేషెంట్కి ఏమైనా జరిగితే హాస్పిటల్కి, యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఇది ఫార్మాలిటీకి మాత్రమే. మా మావయ్యకి ఏమీ కాకూడదు. మీదే బాధ్యత. సింధు. అత్తయ్య, అత్తయ్య.
యష్ ఎక్కడమ్మా? మీరు రండి అత్తయ్య, చూపిస్తాను. ఇదేనా? అత్తయ్య, ఈ గది కాదత్తయ్య, ఆ గది. ఓ, నన్ను క్షమించండి మావయ్య. ఈ పరిస్థితుల్లో ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. యష్, ఏంట్రా ఇది? రే, కళ్ళు తెరవరా. అమ్మనొచ్చాను, కళ్ళు తెరవరా యష్. రే యష్, యష్, రే యష్. అత్తయ్య, సింధు, దేవుడా, నా బిడ్డ పడుతున్న బాధంతా నాకివ్వు స్వామి. నా ఇష్టం నా బిడ్డకివ్వు. రే, నీ నవ్వు మొహం తప్ప నిన్నిలా చూడలేనురా. కళ్ళు తెరవరా. రే, నేను బాధపడితే నువ్వు చూడలేవు కదా. మరి నిన్ను నేను ఇలా ఎలా చూడగలను అనుకున్నావు? రే యష్, లేరా. ఒక్కసారి అమ్మా అని పిలవరా. నువ్వు మీ నాన్నే కదరా నా ప్రపంచం. మీ ఇద్దరిలో ఎవరికి ఏమైనా ఆ క్షణమే నా గుండె ఆగిపోతుందిరా. అత్తయ్య, కూర్చోండి. మా మమ్మీ, మా డాడీ, మా తాతయ్య అందరూ క్షేమంగా రావాలి. ఇంతసేపైనా రాకపోతే మాకు భయంగా ఉంది. నాన్న హాస్పిటల్లో ఉన్నారంట. ఏం కాకూడదు స్వామి. ఇదంతా నా వల్లే జరిగింది. నేను నిన్న వాళ్ళని ఐస్ క్రీమ్కి తీసుకెళ్లకుండా ఉంటే ఈరోజు ఇలా జరిగేదే కాదు. నానమ్మ చెప్తూనే ఉంది,
నేనే వినలేదు. అక్కడ బాంబు పెట్టారని మాట్లాడుకున్నారు. తాతయ్య ఇంట్లో చెప్తే కంగారు పడతారని చెప్పొద్దన్నాడు. ఇప్పుడు బాబాయ్ హాస్పిటల్లో ఉన్నాడు. తనకేం కాకుండా చూడు స్వామి. మా అమ్మ, మా నాన్న, మా తాతయ్య అందరూ క్షేమంగా ఇంటికి రావాలి. మాకు భయంగా ఉంది స్వామి. భగవంతుడా, ఈ పసిపిల్లల బాధని అర్థం చేసుకోనైనా ఈ కుటుంబానికి ఏ హాని కలగకుండా చూడు తండ్రి. అందరూ క్షేమంగా వచ్చేటట్టు చూడు స్వామి. రే యష్, లేరా అమ్మా అని ఒక్కసారి పిలవరా. నువ్వు మీ నాన్న నా ప్రపంచం కదరా. మీ ఇద్దరిలో ఎవరికి ఏమైనా ఆ క్షణమే నా గుండె ఆగిపోతుందిరా. లేరా, కళ్ళు తెరవరా. దేవుడా, ఇద్దరికి ఏం కాకూడదు. ఇద్దరు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. అమ్మా సింధు, అసలు ఏమైందమ్మా వీడికి? ఎందుకనమ్మా వీడి కళ్ళు కూడా తెరవడం లేదు? ఒక్కసారి కళ్ళు తెరవమని చెప్పమ్మా, చెప్పమ్మా. ఆయనకేం కాదత్తయ్య, మీరు టెన్షన్ పడకండి అత్తయ్య. వీడికేం కాదమ్మా, ఎందుకంటే వీడికేదైనా అయితే నా గుండె ఆగిపోతుంది కదా. ఇంకా ఈ గుండె కొట్టుకుంటుందంటే యష్కి, చంద్రకి ఏం కాలేదనే కదా. సింధు, చంద్ర ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఈ సమయంలో మన పక్కన లేకుండా ఎక్కడికి వెళ్ళుంటాడు? తనకి ఫోన్ చేయమ్మా, ఫోన్ చేసి కనుక్కో సింధు. నేను చేస్తాను అత్తయ్య, మీరు యష్ దగ్గర ఉండండి. నేను ఇప్పుడే మాట్లాడొస్తాను. రే యష్, నేనే మారుతిరావు అనుకుని నన్ను షూట్ చేశాడు. నా కొడుకు చేతుల్లోనే నేను చచ్చిపోతానని నేనెప్పుడు అనుకోలేదు. యశు, మావయ్య వీళ్ళిద్దరిలో ఎవరు లేకపోయినా అత్తయ్య మాకు దక్కదు. దయచేసి నా కుటుంబాన్ని కాపాడు. వీళ్ళిద్దరిని ఎలా అయినా కాపాడు తండ్రి. నాకొక దారి చూపించు.
యష్ యష్ రే యష్ యష్ రే యష్ కళ్ళు తెరవరా యష్ అమ్మా సింధు సింధు అత్తయ్య ఎందుకు అరుస్తున్నారు? ఏమైంది? యష్ రే యష్ అత్తయ్య ఏమైంది అత్తయ్య? అమ్మా యష్ కళ్ళు తెరిచాడమ్మా. యష్ లో కదలికొచ్చింది. యష్ యష్ రే యష్ అత్తయ్య రావద్దని చెప్పాను కదా యష్. ప్రమాణం కూడా చేసావు. ఎందుకు వచ్చావు? నీకు ప్రమాదం అని తెలిసాక నా ప్రాణం అడ్డేస్తానని కానీ రానని కానీ ఎలా అనుకున్నావు సింధు? నాన్న ఎక్కడా? నాన్నకి నా గురించి ఇంకా ఏం తెలీదా? లాయర్తో మాట్లాడడానికి వెళ్ళానని చెప్పారు.